హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఎందుకంటే నేను పపాయ ఫార్మింగ్ పర్పస్ కోసం నేను మల్చింగ్ పేపర్ యొక్క నేను 6 ఎకర్స్ కోసం కూడా మల్చింగ్ పేపర్ కూడా హోల్స్ ఉన్న పేపర్‌లే తీసుకున్నాను. ఎందుకంటే మీకు కూడా తెలియాలి రైతులారా. ఎందుకంటే నేను అంతకుముందు గత సంవత్సరాలు చేసినప్పుడు కూడా నేను వితౌట్ హోల్ తీసుకున్నాను. అంటే ఫుల్ మల్చింగ్ పేపర్ తీసుకున్నాను. దానివల్ల ఏందంటే మనం ఏదైనా అంతర పంటగా ఏసుకోవడానికి కూడా మనకి ఎలాంటి వీలు కూడా కాదు. ఎందుకంటే పేపర్ ఫుల్‌గా చినిగిపోవడం గానీ, వేరే వేరే విషయాల్లో గానీ అది కుదరట్లేదు. దానికోసం గూడా నేను ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి నేను ప్రతిసారి గూడా మల్చింగ్ పేపర్ తీసుకోవడం జరుగుతది. ఎందుకంటే మల్చింగ్ పేపర్ ఉండడం వల్ల మీరు చూస్తున్నారు గదా! టమాటో గానీ, ఏదైనా గానీ ఎల్లిపాయ గూడా నాకు నాకు నచ్చిన ఐటెమ్స్ ఏసుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన పంట గురించి తెలుసు గాబట్టి కొన్ని కొన్ని ఐటెమ్స్ మీరు గూడా ఒకటే పంట కాకుండా ఒక పంట మీద ఆధారపడకుండా వేరే వేరే పంటల కోసం మీరు గూడా హోల్స్ ఉన్న పేపర్ తీసుకోండి. మల్చింగ్ పేపర్‌లో హోల్స్ ఉన్న పేపర్‌లు తీసుకొని మీరు గూడా అంతర పంట కింద వేరే వేరే పంట కూడా ఏసుకోవచ్చు. ఎందుకంటే ఒకటే పంట మీద ఆ పంట రేట్ ఉంటదో, ఉండదో అని చెప్పేసి దానివల్ల లాస్ కాకుండా వేరే పంటలున్నాయనుకో మనకు కూడా బెనిఫిట్ గదా! ఈలోపు ఇంకో క్రాప్ తీసుకోవచ్చు. కాకపోతే పెస్టిసైడ్స్ అనేది ఎక్కువగా వాడుకోవాలి. అంటే ఎలా అని వాడుకోవాలి కూడా అది కూడా మీకు చెప్తాను. ఎందుకంటే అలాగని చెప్పేసి ఎలా ఎక్కువ వాడితే మీకు పప్పాయ యొక్క దిశ అనేది పడిపోతది. మళ్ళీ పప్పాయ యొక్క ప్రాబ్లమ్ అయితది. వీటి గురించి అంతర పంట గురించి ఎలా వాడుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి కూడా అది కూడా సెపరేట్‌గా మీకు చెప్పమంటే చెప్తాను అది గూడా. ఎందుకంటే మీరేసుకునే పంటను బట్టి మనం చెప్తాం గానీ, ఏయకుండానే చెప్పలేం గదా! దానికోసం నేనైతే ప్రెజెంట్ అయితే టమాటో ఒక 3 ఎకర్స్ ఏశాను. టమాటో 3 ఎకర్స్ ఏశాను. ఎల్లిపాయలతో ఒక 3 ఎకర్స్ ఏశాను. అలా ఒక 2 ఎకర్స్ దాకా ఏస్తున్నాను ఫ్రెండ్స్ మీరు గూడా. అలాగే మీరు గూడా ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు ఉన్నారనుకో పపాయ ఫార్మింగ్ పర్పస్, వాళ్ళు ఖచ్చితంగా అయితే నా ఉద్దేశం ప్రకారం అయితే హోల్స్ ఉన్న మల్చింగ్ పేపర్ ఏసుకోవడం మంచిదనుకోండి. ఎందుకంటే హోల్స్ ఉన్న పేపర్ అయితే మనకి దేనికైనా అనుకూలంగా ఉంటది. వితౌట్ హోల్స్ వేసుకోవడం వల్ల మనం ఒకటే పంట ఏసుకోవడానికి అనుకూలంగా ఉంటది. హోల్స్ ఉన్న పేపర్ అయితే ఎప్పటికైనా మనకైతే ఉపయోగం అయితే పడతా ఉంటది. ఏదైనా మనం కొంచెం కొంచెం కూడా ఏసుకోవచ్చు. 1 హెక్టార్ ఉన్నవాళ్ళు, 2 హెక్టార్ ఉన్నవాళ్ళు ఏదైనా కొంచెం కొంచెం కూడా ఏసుకోవచ్చు. మీరు చూస్తున్నారుగా హోల్స్ ప్రతీది కూడా హోల్స్ పేపర్‌లే. మీరు కూడా ఇది కొంచెం అబ్జర్వేషన్ చేసుకోండి. ఎందుకంటే హోల్స్ ఉన్న పేపర్ కొంచెం బెనిఫిట్స్ ఉంటది మనకి. అది మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి రైతులారా. మీరు కూడా హోల్స్ ఉన్న పేపర్ ఎంచుకోండి. వేరే వేరే పంటలకు వేసుకోండి. ఎందుకంటే మీకోసమే నేను చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా రైతులారా మీకోసం నేను చెప్తున్నాను. వేరే వేరే పంటలేసుకోవడం వల్ల మీరు చూస్తున్నారు కదా! పంటల యొక్క పప్పాయను, టమాటో, పప్పాయ, టమాటో ఇలా వేశాను. మీరు కూడా ఇలాగ కూడా క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఫార్మింగ్ చేసుకొని వేరే పంటలు కూడా ఎక్కువ కూడా దిగుమతి చేసుకునే ఛాయిస్ కూడా ఉంటది. రైతులారా సబ్స్క్రైబ్ ప్లీజ్ మై ఛానల్.